ఏపీలో దాడుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికలు ముగిసినా హింస మాత్రం ఆగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పల్నాడులో పరిస్థితి అదుపు తప్పగా రాయలసీమలో చాలా చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. ఇంతకు ఈ దాడుల వెనుక ఎవరున్నారు? ఓటమి భయం ఉన్నవారే అల్లర్లకు దిగుతున్నారా? దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారా? ఏపీలో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఏపీలో ఎన్నికలు జరిగాయి. భారీగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఓటరు గాలి ఎటు వీస్తుందో తెలియక ఇటు వైసీపీ, అటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి టెన్షన్ పడుతున్నాయి. పెరిగిన పోలింగ్ ప్రభుత్వ సానుకూలతకు నిదర్శనమని వైసీపీ, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని కూటమి నేతలు ఎవరికి వారు చెబుతున్నారు. గెలుపు తమదే అని పైకి ధీమా ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఆందోళన కనిపిస్తోంది. భారీగా పోలింగ్ నమోదైనా ఫలితాలు విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు. అధికార పార్టీ గాని విపక్ష కూటమి గాని గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఎన్నికలు ముగిసినా ఏపీలో దాడుల పర్వం మాత్రం ఆగకపోవడం సర్వత్రా ఆందోళన పెంచుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా టీడీపీ, వైసీపీ ఘర్షణలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. ఇరు పార్టీల ఏజెంట్లు, కార్యకర్తలపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి వస్తున్న చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలు కాగా కారు ధ్వంసమైంది. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. ఇక పల్నాడు జిల్లా కారంపూడి, మాచర్ల ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పట్టణంలోని తమ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టు టీడీపీ నేతలు ఆరోపించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దాడి జరిగిందని పేర్కొంటున్నారు. స్థానికంగా భయాందోళన పరిస్థితులు తలెత్తడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకా పలుచోట్ల నివురుగప్పిన నిప్పులా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. ఇంకోవైపు ఓటమి భయమున్నవారే ఇలా దాడులకు తెగబడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓటరు తన పని ముగించాడు. ఇక అధికారంలోకి వచ్చేదెవరన్నది మాత్రం తేలడానికి మరో 20 రోజుల సమయం పడుతుంది. ఈలోగా రాష్ట్రమంతా బెట్టింగుల జోరు అందుకుంది. ఎంతగా అంటే అధికారంలోకి వచ్చే పార్టీపైన అధిక శాతం బెట్టింగులు జరుగుతున్నాయి. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని కొందరు బెట్టింగ్ కడుతుండగా కూటమి పవర్లోకి రావడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలు కూడా బెట్టింగులకు ఎంతైనా ఓకే అని చెబుతున్నారు. ఈ బెట్టింగ్ల స్థాయి ఎంతవరకు వెళ్ళిందంటే పొలాలను కూడా బెట్టింగ్లో పెడుతున్నారు. వైసీపీ గెలిస్తే 1 ఎకరం ఇచ్చేటట్లు, టీడీపీ విజయం సాధిస్తే దానికి 2 రెట్లు అంటే 2 ఎకరాలు ఇస్తామంటూ బెట్టింగ్లకు దిగుతున్నారు. నేరుగా కొందరు ప్రామిసరీ నోట్లను రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలు కూడా పందెం కాస్తున్నారు. బంగారాన్ని కూడా పణంగా పెడుతున్నారు. ఇరు పక్షాలు ఇలా బెట్టింగులు కూడా పెడుతూ గెలుపుపై ఇంత ధీమాగా ఉంటే మరి రాష్ట్రంలో ఈ తరహా దాడులు ఎందుకు జరుగుతున్నాయన్నదే $1 మిలియన్ ప్రశ్న. అంటే ఓటమి భయం ఉన్నవారే ఈ తరహా దాడులు చేస్తున్నారా? అసలు గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి దాడులు జరుగుతున్న తీరు చూస్తుంటే అధికారం కోసం ఇరుపక్షాలు ఎంతగా పాకులాడుతున్నాయో అర్థమవుతోంది. చూడాలి మరి ఇప్పటికైనా పోలీసులు ఈ దాడులను అరికడతారా లేదా అన్నది.